స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 42వ సర్గ. రాముని రథము వెళుతున్నంత దూరము దశరథుడు అటువైపు చూస్తూనే ఉన్నాడు. రథము పోవు వేగముతో రేగిన ధూళితో రథము కనబడటం లేదు. రామునికి తనకు దూరము పెరిగిపోతున్నట్టు భావించాడు దశరథుడు. దశరథునికి దుఃఖం ముంచుకొచ్చింది. ఇంకా రాముడు తనకు కనపడడు అనే భావనను తట్టుకోలేకపోయాడు. అలాగే నేల మీద కూలబడ్డాడు. పక్కనే ఉన్న కౌసల్య, కైక ఆయనను పట్టుకున్నారు. దశరథుడు కైక వంక దీనంగా చూచాడు. ఓ కైక, దయచేసి నన్ను తాకవద్దు. నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నువ్వు నా భార్యవు కావు, బంధువువి కావు. నీవు ఎవరని నన్ను తాకుతున్నావు? నీకే కాదు, నీ వారికి కూడా నేనేమీ కాను. మీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టావో అదే క్షణంలో నేను నిన్ను విడిచిపెట్టాను. నీ చేయి పట్టుకొని పాణిగ్రహణం చేసిన అగ్నిహోత్రము చుట్టూ 3 ప్రదక్షిణములు చేసిన నాడు ముడివడిన మన బంధము నేటితో తెగిపోయింది. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ మన ఇద్దరికీ ఎలాంటి సంబంధము లేదు. నీకు నీ కుమారుడు భరతునికి ఈ రాజ్యము కావాలి, తీసుకోండి, నన్ను విడిచిపెట్టండి. నేను చచ్చిపోయిన తర్వాత మీరు నాకు జలతర్పణము వెళ్ళడానికి కూడా నేను అంగీకరించను. మీరు నా శవాన్ని కూడా తాకడానికి నేను అనుమతించను అని అన్నాడు దశరథుడు. చేసేది లేక కైక ఆయనను విడిచిపెట్టింది. కౌసల్య దశరథుణ్ణి పట్టుకొని లేవనెత్తి ఆయన్ని రథములో కూర్చోబెట్టింది. తరువాత తన అంతఃపురమునకు వెళ్ళిపోయింది. దశరథుడు రాముణ్ణి తలుచుకుంటూ తనలో తానే కుమ్ములిపోతున్నాడు. బ్రహ్మహత్యాపాతకము చేసిన వాడి మాదిరి భయంతో వణికిపోతున్నాడు. ఇంతలో వార్తాహరులు వచ్చి రాముడు అయోధ్యను దాటి వెళ్ళిపోయాడు అని చెప్పారు. అవును, రాముడు వెళ్ళిపోయాడు. రాముడు వెళ్లిన రథచక్రముల జాడలు, రథమునకు కట్టిన గుర్రముల గిట్టల గుర్తులు మాత్రము అయోధ్యలో కనపడుతున్నాయి. రాముని జాడ మాత్రం కనబడటం లేదు. ప్రతిరోజు చందనం పూసుకొని హంసతూలికా తల్పం మీద నిద్రించే రాముడు ఈ రోజు ఒళ్ళంతా మట్టి కొట్టుకుని ఉండగా కటిక నేల మీద నిద్రిస్తాడు కాబోలు. మెత్తని తలగడ లేకుండా నిద్రించిన రాముడు కటిక పాషాణములను తలకింద పెట్టుకొని నిద్రిస్తాడేమో. అయోధ్యలో స్నేహితులు, వందమాగధులు వెంటరాగా విహరించిన రాముడు రేపటి నుండి మునికుమారులు వెంటరాగా అడవులలో విహరిస్తాడేమో. మెత్తటి తివాచీల మీద నడిస్తేనే కందిపోయే సీత పాదాలు రేపటి నుండి కటిక రాళ్ల మీద నడవాలి కాబోలు. క్రూర మృగాలు అంటేనే భయపడే సీత రేపటి నుండి ఆ క్రూర మృగముల భయంకరమైన అరుపులు వింటుందేమో అని తనలో తాను అనుకుంటున్నాడు దశరథుడు. ఇంతలో కైక గుర్తుకు వచ్చింది. ఓ కైక, నీ కోరిక తీరిందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంక నీ ఇష్టం. నీకు మొగుడు లేడు, నీవు విధవరాలువు. రాముడు లేని ఈ లోకంలో నేను ఉండను. నీవే ఈ రాజ్యాన్ని పాలించుకో అని అరుస్తున్నాడు. ఈ విధంగా దశరథుడు రాముని కోసం శోకిస్తున్నాడు. వెనకకు తిరిగి పాడుబడినట్టు ఉన్న అయోధ్యలో ప్రవేశించాడు. అటు ఇటు చూస్తూ వెళుతున్నాడు. అయోధ్యలో ఏ ఇంటి ద్వారమూ తెరవబడలేదు. ఏ ఇంటి ముందర జనం లేరు. దేవాలయాలు, అంగళ్ళు అన్నీ మూసి ఉన్నాయి. రహదారుల మీద జనసంచారం లేదు. అటువంటి అయోధ్య వీధుల గుండా దశరథుడు తన అంతఃపురము చేరుకున్నాడు. ఆ రోజుదాకా రాముని మాటలతో, రాముని ఆటపాటలతో సందడిగా ఉన్న అంతఃపురము నిశ్శబ్దముగా ఉంది. నిర్మానుష్యమైన ఆ అంతఃపురంలో ఉండలేకపోయాడు దశరథుడు. నేను ఇక్కడ ఉండలేను, నన్ను వెంటనే కౌసల్య మందిరముకు తీసుకుని వెళ్ళండి అని ఆదేశించాడు. వెంటనే పరిచారికులు దశరథుణ్ణి కౌసల్య మందిరమునకు తీసుకుని వెళ్లారు. కౌసల్య మందిరములో దశరథుడు ఒక శయ్య మీద పడుకున్నాడు. కొడుకులు కోడళ్ళు లేని ఆ గృహము దశరథునికి చంద్రుడు లేని ఆకాశము మాదిరి అనిపించింది. ఉన్నట్టుండి దశరథుడు ఉలిక్కి పడుతున్నాడు, ఏడుస్తున్నాడు. రామా, నన్ను విడిచి వెళ్ళిపోయావా అని అరుస్తున్నాడు. 14 ఏళ్లు వనవాసము ముగించుకొని నా రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు ఈ అయోధ్య పౌరులందరూ రామునికి ఘనస్వాగతం ఇస్తారు. అప్పటికి నేను ఉండను కదా, ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు కదా అని వాపోతున్నాడు దశరథుడు. ఇంతలో అర్ధరాత్రి అయ్యింది. దశరథుడు భోజనము చేయలేదు, నిద్రపోలేదు. అర్ధరాత్రి కౌసల్యను పిలిచాడు. కౌసల్య, నాకు కళ్ళు కనిపించడం లేదు. నా దృష్టి రామునితో పాటు వెళ్ళిపోయింది. రాముణ్ణి చూచిన కళ్ళతో నేను దేనిని చూడలేను. నన్ను తాకు, నిన్ను గుర్తుపడతాను అని అన్నాడు దశరథుడు. భర్త మాటలకు కౌసల్యకు దుఃఖం ముంచుకొచ్చింది. దశరథుని చేతి మీద తన చెయ్యి వేసి నిమురుతూ ఆయన పక్కనే కూర్చుంది కౌసల్య. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 42వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.